మీ మైండ్ సెట్నే మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది. రైల్వే ఉద్యోగాలు మీకు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సింది ఓపిక. ఓకేనా, ఓపిక ఉండాలి, ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. ఓకేనా, సహనంగా ఉంటూ ఉండాలన్నమాట. అంతే, ప్రతిదీ టైంకి జరిగిపోతుందంటే అలా జరగదు. ఒక ముఖ్య సూచన: దళారుల మాట నమ్మి మోసపోకండి. కష్టపడి చదివి రైల్వేలో ఉద్యోగం సంపాదించండి. రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి మధ్యవర్తులు, దళారుల, జాబ్ రాకెట్ ముఠాల వలలో పడకండి. మీ కష్టార్జితాన్ని వృధా చేసుకోకండి. గుర్తుంచుకోండి, కేవలం మీ ప్రతిభతోనే మీరు రైల్వేలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. ఇలా ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయండి, లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కి సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుంది. ప్రజాశ్రేయస్సుకై జారీ చేసిన వారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించండి rrbsecunderabad.nic.in పై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డిలో నార్మలైజేషన్ సిస్టమ్ ఉంటుందా ఉండదా, అండ్ అలాగే ఈ వీడియోలో ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ క్యాలెండర్ ఏదైతే ఉందో 2025కి సంబంధించి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు నోటిఫికేషన్ ఈ సంవత్సరం వస్తుందా రాదా అనేది మాట్లాడుకుందాం. ఓకేనా, అండ్ అలాగే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి. ఈ సంవత్సరం ఎగ్జామ్స్, ఎన్టీపీసీ ఇంకా ఎగ్జామ్ జరగలేదు, అలాగే గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందైతే గైస్, ఇక్కడ ఫస్ట్ ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఏఎల్పి సిబిటి 2లో నార్మలైజేషన్ సిస్టమ్ తీసేశారు, మరి ఎన్టీపీసీ అండ్ అలాగే గ్రూప్ డిలో నార్మలైజేషన్ సిస్టమ్ తీసేస్తారా అంటే, చూడండి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మలైజేషన్ సిస్టమ్ అంటే మీరు క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉంటారు. సిబిటి 1లో ఉదాహరణకి ఏఎల్పి సిబిటి 1లో క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ మందికి తక్కువ రోజుల్లో ఎగ్జామ్ జరిపించాలి అంటే కనుక ఒక రోజులో 3 షిఫ్ట్లు చేయాల్సిందే తప్పకుండా. సో ఒక రోజులో 3 షిఫ్ట్లలో ఎగ్జామ్ జరగడం వల్ల ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఒక పేపర్ ఈజీగా రావచ్చు, ఒక షిఫ్ట్లో పేపర్ మోడరేట్గా రావచ్చు, ఒక షిఫ్ట్లో పేపర్ హార్డ్గా రావచ్చు. సో దీనివల్ల ఏంటంటే 3 షిఫ్ట్లలో అవ్వడం వల్ల ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది పెడతారనమాట. ఈ నార్మలైజేషన్ సిస్టమ్కి ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ వచ్చేసి రైల్వే మెథడ్ అన్నమాట. అది దీని గురించి మీకు సపరేట్గా ఒక వీడియో ఉంది మన ఛానల్లో, చూసుకోండి ప్రీవియస్లో. ఓకేనా, సో మరి ఎన్టీపీసీలో కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా సిబిటి 1 ఉంటుంది. ఓకేనా, సిబిటి 2 ఉంటుంది. కాబట్టి సిబిటి 1లో ఓకేనా, సిబిటి 1లో మీకు నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది, బట్ సిబిటి 2లో నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉండకపోవచ్చు. ఓకేనా, ఇది నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో సిబిటిలో తప్పకుండా నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఆ తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అది వేరే విషయం. బట్ సిబిటిలో మాత్రం నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి అప్లికేషన్స్ చాలా కొన్ని కోట్లలో వెళ్తాయి అన్నమాట అప్లికేషన్స్. సో అంతమందికి ఎగ్జామ్స్ జరిపించాలి అంటే ఒక రోజులో 3 షిఫ్ట్లలో తప్పకుండా ఉండాలి. ఇలా 1 మంత్ వరకు తప్పకుండా 25 to 30 days వరకు ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకేనా, సో అందుకే ఈ నార్మలైజేషన్ సిస్టమ్ అనేది గ్రూప్ డిలో కూడా ఉంటుంది. ఓకేనా, ప్రెసెంట్ సిబిటి 2లో నార్మలైజేషన్ సిస్టమ్ తీసేశారు, అలాగే ఎన్టీపీసీలో సిబిటి 2లో కూడా తీసేస్తారు, అది వేరే విషయం. అంతేగాని ప్రతి ఎగ్జామ్లో కూడా రైల్వేలో ప్రతి ఎగ్జామ్లో కూడా నార్మలైజేషన్ సిస్టమ్ తీసేస్తారంటే అలా ఏమీ లేదు, అలా కాదు. ఓకేనా, ఇది మీరు గమనించాలి. నెక్స్ట్, ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అదేంటంటే గైస్, చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ జరగలేదు ఇంకా, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ జరగాలి ఇంకా. ఓకేనా, సో ఇందులో ఆర్ఆర్బి ఎన్టీపీసీ చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది April, Mayలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది May, Juneలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. అంటే April to June వరకు మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉందన్నమాట, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్. ఈ జూన్ తర్వాత ఎప్పుడో డేట్ అనేది మంత్ అనేది తెలీదు, బట్ జూన్ తర్వాత మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, సో ఇది ఆఫ్టర్ జూన్ ఎగ్జామ్ ఎప్పుడైనా కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఇంతవరకు అంటే జూన్ అయిపోయింది. ఓకేనా, ఎగ్జామ్స్ జరిగాయి, ఎగ్జామ్స్ జరిగితే అక్కడతో ఉండదు కదా, ఇంకా రిజల్ట్ రావాలి. ఓకేనా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తీయాలి, ఆ తర్వాత మెడికల్ జరగాలి. సో ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాతే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అంతేగాని క్యాలెండర్ ఇచ్చాడు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అంటే అది మనం
అది అనవసరమైన థింక్ అన్నమాట. ఓకేనా, అది అసలు జరగదు. ప్రతిదీ టైంకే జరిగిపోతుంది అంటే అది రైల్వేలో అంత సాధ్యం కాదు. రైల్వే ఉద్యోగాలు మీకు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సింది ఓపిక. ఓకేనా, ఓపిక ఉండాలి, ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. ఓకేనా, సహనంగా ఉంటూ ఉండాలన్నమాట. అంతే, ప్రతిదీ టైంకి జరిగిపోతుందంటే అలా జరగదు. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏఎల్పి 2025 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఏఎల్పి ఈ సంవత్సరం ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాతే మళ్ళీ వస్తుంది. అలాగే టెక్నీషియన్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే టెక్నీషియన్ ఈ సంవత్సరం నోటిఫికేషన్ మొత్తము క్లియర్ అయ్యి ప్రాసెస్ అంతా కనీసం జాయినింగ్ ప్రాసెస్ జాయిన్ అయినంత వరకు నెక్స్ట్ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎన్టీపీసీ ఇంకా ఎగ్జామే జరగలేదు, ఇంక ఈ నోటిఫికేషన్ ఏంటి వస్తుంది చెప్పండి, అది మర్చిపోండి. ఆర్పిఎఫ్ ఎగ్జామ్ జరిగిపోయింది, ఇంకా ప్రాసెస్ ఉంది. ఎట్లా అయితే జాయినింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందో నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అండ్ గ్రూప్ డి మర్చిపోండి, ఎందుకంటే ఇంకా ఎగ్జామే జరగలేదు. గ్రూప్ డి నోటిఫికేషన్ నెక్స్ట్ డేట్ వస్తుంది చెప్పండి. సో ఈ కొత్త నోటిఫికేషన్ గురించి మీరు ఆలోచించడం మానేయండి. ఓకేనా, ప్రెసెంట్ మనం గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా, సిన్సియర్గా చదవండి. ఎగ్జామ్ డేట్స్ వస్తేనే చదువుతాము అని ఎదురు చూడకుండా సిన్సియర్గా చదవండి. మీ అందరికీ తెలిసిన విషయమే, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, జనరల్ అవేర్నెస్ ఇవి మాత్రమే ఉంటాయి. ఒక 4 పర్ఫెక్ట్ బుక్స్తో చదవండి. ఏదైతే మీరు చదువుతూ ఉన్నారో అది ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్స్లో. మీరు ప్రిపరేషన్ టైంలో అయ్యో నేను ఇది చదువుతున్నాను, ఇవి ఎగ్జామ్స్లో వస్తాయా రావా అనే మైండ్ సెట్తో ఉండకండి. మీ మైండ్ సెట్నే మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది. మీరు ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారా చేయలేరా అనేది మీ మైండ్ సెట్నే డిసైడ్ చేస్తుంది. సో ఒకే మైండ్ సెట్తో చదువుతూ ఉండండి, సిన్సియర్గా చదువుతూ ఉండండి. తప్పకుండా సబ్జెక్ట్స్ అనేవి, సిలబస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో మాక్ టెస్ట్ రాయండి, ఎవ్రీడే ప్రతిరోజు మాక్ టెస్ట్ రాయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ హెల్ప్ తీసుకోండి. ఓకేనా, సో ఇలా చేస్తూ మీరు ప్రిపరేషన్ చేయండి. తప్పకుండా ఏదో ఒక డిపార్ట్మెంట్లో, రైల్వేలో ఏదో ఒక డిపార్ట్మెంట్, ఏఎల్పి, టెక్నీషియన్, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఏదో ఒక రైల్వే సబ్జెక్ట్స్ మీరు రైల్వే సిలబస్ కంప్లీట్ చేస్తే ఏదో ఒక డిపార్ట్మెంట్లో తప్పకుండా మీకు జాబ్ వస్తుంది. ఇదేమి బ్యాంక్ ఎస్ఎస్సీలే కాదు, బ్యాంక్ ఎగ్జామ్కే చదవాలని అలా ఏం లేదు. ఇంకేంటి ఇప్పుడు గ్రూప్స్ కోసమే చదవాలి అలా ఏమీ లేదు. ఓకేనా, ఇందులో చాలా ఉన్నాయి. అసిస్టెంట్, లోకో పైలట్, టెక్నీషియన్, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, గ్రూప్ డి, ఇలా చాలా రకాల లెవెల్ 1 to లెవెల్ 6 వరకు జాబ్లు అయితే ఉంటాయన్నమాట రైల్వేలో. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అంటూ ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం వద్దబ్బా, ప్రతి 2 yearsకి ఒకసారి వచ్చినా సరే చాలు. ఓకేనా, మీ ప్రిపరేషన్ ఎక్కడికి వేస్ట్ అవ్వదు, వ్యర్థంగా పోదన్నమాట. ఇది ఓకే గైస్, ఇదన్నమాట నార్మలైజేషన్ సిస్టమ్తో పాటు ఎగ్జామ్ డేట్స్ అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా డౌట్స్ క్లియర్ చేసేసాను. దయచేసి మళ్ళీ ఇవే డౌట్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయకండి అబ్బా ప్లీజ్. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేను, ఎందుకంటే నాకు ప్రతిరోజు 500కు పైగా కమెంట్స్ అయితే వస్తాయి. సో వాళ్ళందరికీ నేను రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటే నేను ఇక్కడ ఉద్యోగం మానేసి ఇంట్లో మీకోసం వీడియోస్ చేసుకుంటూ కూర్చోవాలన్నమాట. అదనమాట. ఓకేనా, ఓకే గైస్, ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.